మీ గురించి నేను సోషల్ మీడియాలో బాగా చూసింది. ఈ మధ్యన కింద కమెంట్స్ చదివాననమాట. ఏంటంటే ఎస్తర్ గారు ఏదన్నా పొలిటికల్ పార్టీలోకి చేరబోతున్నారు. అబ్బా! ఆ! బాగా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఆ! ఫిలాసఫీ బాగా చెప్తారు. హ్మ్. హ్మ్. అంటే అన్ని క్లియర్‌గా అంటే ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న, యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని వ్యూస్‌లో ఆలోచిస్తుంటారు కాబట్టి ఒక పొలిటికల్ పార్టీలోకి హ్మ్. సపోర్ట్ చేస్తున్నారా, వెళ్ళబోతున్నారా అని చెప్పి వస్తున్నాయి. అది ఎంతవరకు ఫ్యాక్ట్? ఇప్పుడైతే లేదండి. నాకు ఇంట్రెస్ట్ ఆఫ్‌కోర్స్ నేను చేసిన ఎడ్యుకేషన్ వాస్ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్సే హ్మ్. నేను. నాకు పొలిటికల్ సైన్స్ ఇష్టం. హ్మ్. పాలిటిక్స్ నాట్ రియల్లీ. నాట్ రియల్లీ. బికాజ్ ఇండియన్ పాలిటిక్స్ ఇస్ నాట్ నెసెసరీలీ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ యాస్ అ సబ్జెక్ట్ చాలా వాస్ట్, చాలా వేరేలా ఉంటుంది. దాన్ని ఫాలో అవుతే ఏ కంట్రీకైనా మంచిదే. హ్మ్. బట్ అది ఎగ్జాక్ట్‌గా ఇక్కడైతే నిజంగా ఎవరు హ్మ్. ఫాలో చెయ్యరు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు జనాలంటే ఇంట్రెస్ట్. హ్మ్. నాకు హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇంట్రెస్ట్, సొసైటీ అంటే ఇంట్రెస్ట్. అందరిని అర్థం చేసుకోవడం, వాళ్ళెలా, వీళ్ళెలా, అందరితో కలిసి ఉండటం ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో దాని వల్ల నాకు అది ఇంట్రెస్ట్ అంతే. బట్ యాస్ ఆఫ్ నౌ నాకు అడిగారు కూడా యాక్చువల్లీ ఈ మధ్య ఎలక్షన్స్ అవన్నీ వచ్చేటప్పుడు హ్మ్. జస్ట్ ఫర్ క్యాంపెయినింగ్ హ్మ్. గురించి. హ్మ్. బట్ నేను అలా కమర్షియల్‌గా ఆలోచించను. హ్మ్. మేబీ నాట్ ఇన్ అనదర్ 5 ఇయర్స్. ఐ యామ్ పర్సనల్లీ నాట్ ఇమాజినింగ్ దట్ నేను పాలిటిక్స్‌కి వాట్ హ్యాపెన్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ అని. అనేది. నాకు తెలీదు. నేను హ్మ్. అలా నాకు ప్రస్తుతానికి మంచి సినిమాలు చేయాలి. ఇప్పుడున్న అవకాశాల్లో, ఇప్పుడున్న లైఫ్‌ని నాకు వచ్చిన అవకాశాల్లో బెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎలా కమర్షియల్‌గా వాడుకోవచ్చు, ఇది అలా కాలిక్యులేషన్స్ నాకు లేవు. బట్ లైఫ్‌లో ఎప్పుడైనా ఎవ్వరికైనా అది నేను ఏ స్థాయిలో ఉంటే కూడా, ఇప్పుడు నా దగ్గర ఒక ₹1000 ఉంటే, నా దగ్గర ₹10 అడిగే వాళ్ళొస్తే నేను ఇచ్చేస్తాను. ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ గుడ్ టు సంబడీ, if I am in a position that I can give something to somebody, I will definitely give. In that same sense, నేను సమాజానికి, మనుషులకి, అమ్మాయిలకి ఏదైనా ఒక మంచి నా చేతుల నుంచి చేయగలిగితే ఏ విధంగా అయినా నేను చేయడానికి ఎప్పుడు కాదనను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పొలిటికల్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అది పర్సనల్లీ? దాట్ డిపెండ్స్ ఆన్ అప్పుడు ఏ పార్టీ ఏం వాళ్ళ ఇది అంటే ఉంటుంది. ఇప్పుడు చేస్తే సడెన్‌గా ఇప్పుడు చేయాలి అంటే? ఇప్పుడు చేయాలంటే నేను పర్సనల్‌గా ప్రతి పార్టీ అలా ఫాలో హ్మ్. అవ్వట్లేదు. బట్ ఐ యామ్ ఫైండింగ్ ఆప్ అనే పార్టీ నాకు సెంటర్‌లో ఐ హ్మ్. లైక్ ఆప్ హ్మ్. హ్మ్. బికాజ్ ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ హ్మ్. పీపుల్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ అ చేంజ్. ఆప్ అనేది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళ పేరు నుంచి, వాళ్ళు ప్రొపగేట్ చేసే ఐడియాస్ హ్మ్. నుంచి, వాళ్ళు ప్రయత్నించే కొన్ని థింగ్స్, ఢిల్లీని వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేసిన విధానం, వాళ్ళు జనాలకి ఇచ్చిన ఇన్సెంటివ్స్, జనాల్ని ఎంత బాగా చూసుకున్నారో నాకు చాలా నచ్చింది. ఎంతవరకు నేను అంత చాలా డీప్‌గా ఎంతవరకు ఎవరు ఏని ఎగ్జిక్యూట్ చేస్తున్నారనేది నాకు తెలీదు. బట్ ఐ వుడ్ లైక్ టు ఐ లైక్ దేర్ ఐడియాలజీ. అలా ఉంటే ఓకే. అండ్ ఈవెన్ దేర్ ఆర్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పింది చేయట్లేదు. హ్మ్. నేను ఎవరు ఒకరి పేరెందుకు చెప్పలేకపోతున్నానంటే వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. కానీ కార్యాల్లో చూసేటప్పుడు అది అవ్వట్లేదు. ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. హ్మ్. సో వాళ్ళు ఆలోచించి చెప్తున్నారా? లేదు జస్ట్ బ్రెయిన్ గేమ్ ఆడడానికి కొన్ని ప్రామిసెస్ ఇస్తున్నారా? ఈ మధ్య మన ఇండియన్ పాలిటిక్స్‌లో కానీ, సొసైటీలో గాని మెయిన్ ఇష్యూ అంటే వి ఇండియన్స్ ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ వి గెట్ వెరీ ఈజిలీ మానిప్యులేటెడ్. ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి కూడా మన ఇండియాని ఎలా క్యాప్చర్ చేయగలిగారంటే మన స్టేట్ ఆఫ్ మైండ్‌ని బట్టి ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఈజిలీ మానిపులేట్. మీరు ఏదో ఒకటి చెప్తే అవును కదా ఎంత మంచోళ్ళు, ఎంత బాగున్నారు, సడన్గా వీళ్ళు కూడా చాలా మంచోళ్ళు, చాలా అలా చెప్పి అందరు మంచోళ్ళని చెప్పలేము. హ్మ్. ఒక క్లారిటీగా ఎవరు ఎందుకు చెప్తున్నారు ఆ ఒక ఏమంటారు గేజ్ చేసే మైండ్ సెట్, మైండ్ అంత సెట్. విజ్డమ్ మన జనాల్లో చాలా తక్కువ మందికి అవును. తెలిసి ఉంటుంది. ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. అందుకే పొలిటికలీ కానీ, సినిమాల్లో కానీ ప్రతి దాంట్లో జనాలు మోసపోతున్నారు. అవును. ఈజీగా మోసపోతారు. ఎందుకంటే వి ఆర్ ఆల్ వెరీ ఎమోషనల్లీ డ్రివెన్ పీపుల్. దట్స్ వై పీపుల్ థింక్స్ వి ఆర్ ఫూల్స్. వి ఆర్ నాట్ ఫూల్స్. వి ఆర్ జస్ట్ ఎమోషనల్ పీపుల్. సో ఎంతోసారి నిజంగా జెన్యూన్ ఉన్న వాళ్ళని నమ్మరు. బికాజ్ వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి గిమిక్స్ ఉండవు కాబట్టి. అండ్ ఈజీగా గిమిక్స్ చూపించే వాళ్ళ దగ్గర ఈజీగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంది. సో అలా ఉండడం వల్ల నేను ఏ ఒక పార్టీ, ఎందుకంటే మేబీ వెన్ ఐ సీరియస్లీ థింక్ ఆఫ్ గెటింగ్ ఇంటూ పాలిటిక్స్, ఇఫ్ సమ్మన్ ఆఫర్స్ మీ, ఐ విల్ డెఫినెట్లీ ఇవి అన్ని నేను చూడాలనుకుంటున్నా. వెన్ ఐ గెట్ ఇంటూ అ పార్టీ ఆర్ వెన్ ఐ గో డీపర్, ఐ విల్ ఆస్క్ హౌ షూర్ ఆర్ దే ప్లేయింగ్ విత్ పీపుల్. నేను కూడా ఆ గేమ్ లో జస్ట్ ఒక జాయిన్ అయ్యి మీరు కూడా డబ్బులు చేసుకోండి ఇలా మాట్లాడి మోస చేసి అలా అయితే నేను చెయ్యను. నాకు డెఫినెట్ గా జనాలకి మంచిది చేయగలిగితే మాత్రమే చేస్తాను. అట్లీస్ట్ నా వరకు, నా టెరిటరీ వరకు నాకు ఆ ఫ్రీడమ్ నేను అనుకున్నది జనాలకి ఇవ్వగలిగితే, చేయగలిగితే మాత్రమే ఐ విల్ సపోర్ట్. అదర్వైజ్ ఐ వోంట్. అంటే రీసెంట్ ఎలక్షన్స్‌లో కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఫీల్ అయ్యారా మీరు అది చూసి? అదే ఫీల్ ఎందుకు హ్మ్. అవుతున్నానంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. హ్మ్. పీపుల్ అంటే వాళ్ళ దగ్గర ఇది షో ఆఫ్‌లు లేవు. లేవు. ఇది ఓవర్ ఏమంటారు చాలా మానిప్యులేట్ చేసేంత బడ్జెట్ లేదు. సోషల్ మీడియాలో గాని అక్కడిక్కడ వాళ్ళ పేరే వినిపించే అంత డబ్బులు లేకపోవచ్చు. లేకపోతే ఈ పొలిటికల్ గేమ్స్ వాళ్ళని జైలులో వేశారు. వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేయడానికి చూశారు. సో అలాంటిదన్నీ చేసేటప్పుడు నిజాయితీగా వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు
ఇప్పుడు మా పర్సనల్ లైఫ్ కూడా మనం చూస్తున్నాం కదా. జనరలీ ఇఫ్ వెన్ వీఆర్ దేర్ అండ్ దెర్ ఆర్ పీపుల్, మనకిన్న స్మార్ట్ పీపుల్, మంచిగా స్మార్ట్ గా మాట్లాడడం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ఇలాంటిది ఎన్ని మాట్లాడతాను, కానీ స్మార్ట్ గా మాట్లాడడం రాదు. స్మార్ట్ గా మాట్లాడి నేను పాపం లేదు, నాకు సింపతి లేదా, నేను మంచి ఆమె అలా అన్నట్టు మాట్లాడడం. ఇప్పుడు అమరావు రాజశేఖర్ గారు, నేను, మాకు బయట ఎలా పేరు ఉంటుందంటే వాళ్ళు చాలా రఫ్, చాలా మాట్లాడతారు, అలాంటిదే ఉంటుంది. కానీ మనం నిజంగా ఎలా చాలా సార్లు బడబడా అని మాట్లాడే వాళ్ళని రాంగ్ గా జడ్జ్ చేసేస్తారు. అండ్ చాలా మంచిగా సాఫ్ట్ గా, అయ్యో వేలిచ్చిన ఏం చేయదు, చాలా పాపం. కానీ 2025 లో అంత పాపం ఉన్నారంటే మీరు ఆలోచించాలి. ఇంత సోషల్ మీడియా, ఇంత అన్ని ఉండి మీరు అమాయకంగా ఉన్నారనేది ఒక పెద్ద స్కామ్. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ పొలిటికల్లో కానీ ప్రతి దాంట్లో కూడా సమ్వన్ హూ ఇస్ ట్రైయింగ్ టు, జనాలకి అది తెలిసిపోవాలి. అలాంటిది తెలియదు కాబట్టి నిజంగా జెన్యున్ ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పోజర్, ఆ స్థాయి దొరకట్లేదు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఇస్ వాట్ ఐ ఫీల్.